బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. అయితే కాసేపట్లో బీఆర్కే భవన్ కు చేరుకోనున్నారు. సుమారు 100 కార్లకు పైగా కాన్వాయ్తో గులాబీ బాస్ విచారణకు హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. అయితే బీఆర్కే భవన్ దగ్గర చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కేసీఆర్ ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కి మాజీ సీఎం కేసీఆర్ చేరుతున్నారు. అనుకున్న స్వామి కంటే ముందే 10-15 నిమిషాల కంటే ముందే 11:15 ఇక్కడికి రీచ్ అవుతారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికంటే ముందే ఇక్కడికి చేరుకున్న సందర్భం అయితే ఉంది. ఇప్పటికే బీఆర్కే భవన్ దగ్గరికి చేరుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకొని ఇక్కడ నిరసనలో ధర్నాలు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ భవన్ వద్ద దాదాపు 3 అంచెల భద్రతా బందోబస్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రెండు వైపులు జేసీఎంసీ ఆఫీస్ కి బీఆర్కే భవన్ కి ఉన్నటువంటి రెండు వైపులా కూడా పూర్తి స్థాయిలో బారికేడ్లతోని లోపలికి ఎవరిని రానియకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే మెయింటైన్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. రోడ్డు పైన బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇప్పటికైతే నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికప్పుడు కొంతమందిని ఉన్నటువంటి పిఎస్ కూడా బీఆర్ఎస్ శ్రేణులను తరలిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ఒక కీలక ఘట్టము, కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఇలాంటి విచారణ సంస్థలకు ముందుకు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా హాజరైన సందర్భం లేదు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో కూడా దాదాపు 40 నుంచి 50 ఏళ్ల ఈ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా విచారణ సంస్థల ముందు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి కావచ్చు విచారణ ఎదుర్కొన్న సందర్భం అయితే లేదు. అయితే ఈ రోజు ఒక కీలక పరిణామము, గతంలో తెలంగాణ సాధించినటువంటి నేత, చెప్పుకున్నటువంటి జాతీయతగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం అయితే విచారణ ప్రారంభమైన నేపథ్యం అయితే కనబడుతుంది. దాదాపుగా వీళ్ళని కూడా ఎంతసేపు విచారిస్తారన్న మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఒక గంట సమయం వరకు కూడా విచారించిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొన్నటి ఇంకో రాజేంద్ర విచారణ కావచ్చు, హరీష్ రావు విచారణ కావచ్చు, దాదాపు 40 నిమిషాల పాటు అయితే వాళ్ళ విచారణ కొనసాగింది. కానీ కేసీఆర్ ని ఎంతసేపు విచారిస్తారనే మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే ఈ రోజు కేసీఆర్ ని విచారించడం మాత్రం ఇంకొక ఎత్తుగా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో విచారించినటువంటి అన్ని శాఖల అధికారులకు సంబంధించి కావచ్చు, దాదాపు పలు సందర్భాల్లో ఇటు రాజకీయవేత్తల పేర్లను వాళ్ళు ప్రస్తావించిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు కేసీఆర్ అలాంటి ప్రయత్నాలు అంటే మరొకసారి ఏదైతే ఈటల రాజేందర్ ఇరిగేషన్ శాఖ పైన వేసినట్టు ఇరిగేషన్ శాఖగా ఉన్నటువంటి హరీష్ రావు టెక్నికల్ టీం పైన వేసినటువంటి అవకాశం ఈ రోజు కేసీఆర్ కి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో తన ఇన్వాల్వ్మెంటే ఉంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడానికి గల కారణం నేను ఒక్కరిని అని చెప్పేసి చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ని ఎలా విచారించబోతుంది? మొన్నటి వరకు విచారించిన ప్రశ్నలే మరొకసారి కేసీఆర్ ని విచారించబోతుందా, లేదు అంటే ఇంతమందికి చెప్పినట్టు అధికారులకు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి వివరణ పైన ఈరోజు కేసీఆర్ ని ప్రశ్నిస్తారని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ ని విచారించడంలో మాత్రం అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం యొక్క నిర్ణయం ఎవరిది, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం ఎవరిదైతే ఆ ప్రాజెక్ట్ ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ మార్చడానికి గల నిర్ణయం తీసుకున్నది ఎవరు, అంటే కాకుండా డిజైన్ లో మార్పులు చేశారు. డిపిఆర్ ఒక లాగా డిజైన్ చేస్తే కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మరొక లాగా డిజైన్ చేశారు, అంటే మరొకలాగా నిర్మించారు. ఈ నిర్మాణానికి అంటే డిజైన్ మార్పు కీలకమైన వ్యక్తులు ఎవరు, ఒకవేళ అక్కడ నీటిని నిల్వ ఉంచారా, నీటిని నిల్వ ఉంచాల్సి వస్తే మీరు ఎవరికి అధికారాలు ఇచ్చారు, ఇలాంటికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో విచారించినట్టు రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ విచారించినప్పుడు పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన అంశాన్ని ఈ రోజు లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధికారులు మేము రాజకీయ నాయకులు చెప్పినట్టు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి సూచనల మేరకు మేము పనిచేశాము, డిజైన్ మార్పు కూడా వాళ్ళదే, ప్రాజెక్టు డిపిఆర్ లో ఉన్నటువంటి డిజైన్ కావచ్చు, ఫైనల్ గా వాళ్ళు నిర్మించినటువంటి డిజైన్ సంబంధించి కావచ్చు, నిర్ణయాలన్నిటి కూడా కేసీఆర్ అనేటువంటి చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు ఈ కేసీఆర్ ని విచారించేటప్పుడు పూర్తి స్థాయిలో అసలు మరొకసారి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎటు మరలించారు, ఒకవేళ నిధులు మరలిస్తే ఆ నిధులను అంటే కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులను ఎలా సమకూర్చాలనుకున్నారు, వాటికి సంబంధించిన ఈఎంఐలు ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకున్నారు అంశాలను కూడా పూర్తి స్థాయిలో మరొకసారి కేసీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందుకే ఎందుకు ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధులన్నిటిని అంటే ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అంటే ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళకి ట్రాన్స్ఫర్
చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి డిపిఆర్ అంటే డిపిఆర్ పూర్తి స్థాయిలో అందుకే నిర్మాణం చేపట్టడం కావచ్చు, ఏదైతే కమిషన్ అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే అడ్వాన్స్ పే చేస్తారో అడ్వాన్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే ఏదైతే అడ్వాన్స్ పే చేస్తారో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ కాక ముందుకే ఒకవైపు ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు అడ్వాన్స్ రిటర్న్ చేయడం కావచ్చు, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగక ముందుకే వాటి యొక్క నిధులు అంటే కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించినట్టుగా ఇవన్నీ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ రోజు కేసీఆర్ ఏం చెప్తారా అని మాత్రం ఒక ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే భవిత ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇటు మీడియా ముందు అలాగే కమిషన్ల అది ఇంజనీర్ల సమక్షంలోనే ఇప్పటి వరకు విచారణ జరిగింది. మరి కేసీఆర్ విషయంలో కూడా ఆ రకంగానే విచారణ జరిగే అవకాశం ఉందా, లేదా సపరేట్ గా ఇన్ కెమెరా కానీ లేకపోతే ఎలా విచారణ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అయితే కమిషన్ ముందు కేసీఆర్ ఎలా హాజరవుతారని మాత్రం ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు విచారించినటువంటి అందరినీ కూడా అధికారులను కావచ్చు, మొన్న విచారించినటువంటి రాజకీయవేత్తలైనటువంటి హరీష్ రావు కావచ్చు, ఇటు రాజేంద్ర కావచ్చు, మొదట కమిషన్ ముందు కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాళ్ళు ఇంటర్నల్ గా కొంత వివరణ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో 40 నిమిషాల పాటు ఓపెన్ కోర్టులోనే అంటే అందరి ముందే విచారణ జరిపారు. అయితే ఈ రోజు ఎలాంటి విచారణకు కేసీఆర్ అంగీకరిస్తారని మాత్రం కొంచెం ఉత్కంఠ కొనటుంది. దానికి సంబంధించిన పూర్తి అంటే ఎలా విచారించాలనే అంశాలపైన పూర్తి స్థాయిలో కమిషన్ మాత్రం పూర్తి చేస్తుంది. ఎందుకంటే అందరిలాగా బహిరంగంగా విచారణకు కేసీఆర్ ఓకే అంటే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. కమిషన్ ముందు బహిరంగ విచారణకు కేసీఆర్ ఒప్పుకోకపోతే ఇంటర్నల్ గా కెమెరా పెట్టి రికార్డ్ చేయడానికి కేసీఆర్ ఒప్పుకుంటే మాత్రము దానికి అనుగుణంగా విచారణ చేయాలని చెప్పేసి కూడా కమిషన్ దానికి కూడా ఒక నిర్ణయం తీసుకుని దానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన అంశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు కేసీఆర్ బహిరంగంగా విచారణకు ఒప్పుకుంటారా, లేదంటే ఇంటర్నల్ గా అంటే కెమెరా రికార్డ్ చేయడానికి ఒప్పుకుంటారా అని మాత్రం తర్వాత మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే 2 విధాలుగా కమిషన్ అయితే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎందుకంటే గతంలో కమిషన్ కు ఇంగ్లీష్ లో ఆన్సర్ చెప్పాల్సి వస్తే కూడా హరీష్ రావుని నేను పూర్తి స్థాయిలో తెలుగు మీడియం చదువుకున్నా ఇంగ్లీష్ నేను ఆన్సర్ చెప్పలేను అనేసి చెప్పినప్పటికీ కమిషన్ నాకు ట్రాన్స్లేటర్ ఉన్నారు, మీకు ఏ అనువైతే ఆ భాషలో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా పీసీ కమిషన్ కూడా వాళ్ళకు చైర్మన్ కూడా చెప్పిన సందర్భం ఉన్నాయి. ఈ రోజు కమిషన్ ముందు బహిరంగంగా హాజరవుతారా, లేదంటే ఇంటర్నల్ కెమెరాతో? అలాగే భవిత చూసుకున్నట్టయితే అసలు ప్రధానంగా కేసీఆర్ వెంట ఎవరెవరు ఉన్నారు, లోపలికి ఎంత మందిని అనుమతించారు ఇప్పటి వరకు? కేవలం ఇప్పటివరకు అయితే 10 మంది నాయకులని లోపలికి అనుమతించారు. కేసీఆర్ వెంట ఒక 2-3 మినహాయించి ఎవరు పెద్దగా లోపలికి అనుమతించిన సందర్భం లేదు. ఇప్పటికే బారికేడ్ల దగ్గర అందరినీ అడ్డుకున్న సందర్భం కనబడుతుంది. ఎంపీ రవిచంద్రన్ మధ్యరాజు రవిచంద్రన్ కూడా లోపలికి ముందు అనుమతించలేదు. కేవలం లోపలికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు హరీష్ రావు ఇలాంటి నాయకుల్ని లోపలికి అనుమతించిన సందర్భం అయితే కనబడుతుంది. లోపలికి మాత్రం చాలా గట్టుదిడ్డమైన భద్రతతో బందోబస్తు తుమ్మల వ్యాఖ్యలు కానీ ఏదైతే ఈటెల రాజేందర్ విచారణ అనంతరం కేబినెట్ భేటీ జరిగింది, అలాగే దాంట్లో తుమ్మలు కూడా ఉన్నారు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ తుమ్మల ఎక్కడ కూడా కేబినెట్ భేటీలో నేను లేదు, కేబినెట్ భేటీ కన్నా ముందు డిపిఆర్ ఇచ్చారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి విచారణ కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కేసీఆర్ విచారించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైనా వర్క్ పని ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో క్యాబినెట్ అప్రూవల్ కంపల్సరీ ఉంటుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అంటే వాళ్ళు ఏదైతే నిర్మించాలనుకున్నారో దానికి అనుగుణంగా అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకపోవడము, దాన్ని స్థల మార్పిడి చేయడం కావచ్చు, దాని సామర్థ్యాన్ని పెంచడం కావచ్చు, ఇవన్నీ అంశాలను చెప్పడం ఒక ఎత్తు. అయితే అప్పుడున్నటువంటి క్యాబినెట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, రీడిజైన్ కావచ్చు ఒప్పుకుంటా క్యాబినెట్ లో చర్చించారు. క్యాబినెట్ లో చర్చిస్తే ఎలాంటి అంశాలను నిర్ణయం తీసుకున్నారు, క్యాబినెట్ లో చర్చించకంటే ముందే సబ్ కమిటీ ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు వీళ్ళిద్దరూ కమిషన్ ముందు ఉంచారు. క్యాబినెట్ లో చర్చించకంటే ముందే ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రాణహిత చేవెళ్లే కట్టడానికి ఒప్పుకోకపోతే దాన్ని అంటే అక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం కూడా అనువైన ప్లేస్ కాదని చెప్పేసి ఇప్పటికే నిర్మాణ సంస్థలు చెప్పిన నేపథ్యంలో ప్రాజెక్టు మార్పు చేయడంతో పాటు కొన్ని ఎక్కువ బ్యారేజీలు నిర్మించుకోవాలి అని చెప్పేసి నిర్మాణ సంస్థలు చేయడంతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఆ స్థల మార్పిడి అంటే ప్రాజెక్టు ఏదైతే 9 నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే 9 నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసే అంశంలోనే
ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటే ఎలా ముందుకెళ్లాలి అంశాలకు సంబంధించి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో హరీష్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ ఉంటే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈటల రాజేందర్ చెప్పినటువంటి అంశాన్ని కావచ్చు, హరీష్ రావు చెప్పిన అంశాన్ని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ కూడా వాళ్ళను అంటే ఒప్పుకోవట్లేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదు. సబ్ కమిటీ ఏర్పాటు చేసింది మాత్రం వేరే అంశాలకు సంబంధించి అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా కమిషన్ ముందుకు వెళ్ళి అక్కడ ఆ రోజు జరిగినటువంటి అంశాలను అన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచాలనుకున్నా అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే కేవలం ఆ ప్రాజెక్ట్ డిజైన్ కి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా కేబినెట్ అప్రూవల్ లేదు, సబ్ కమిటీలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం అంటే కేబినెట్ నిర్ణయాలు తీసుకోక ముందుకే ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యింది. అసలు ఆ నిర్మాణం పూర్తి కాక ముందుకే నిధులు తరలించడం, ఇవన్నీ అంశాలు కూడా కేవలం కొందరి హయాంలోనే జరిగినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ రోజు ఏదైతే కేసీఆర్ ని కూడా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు సబ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కేబినెట్ నిర్ణయాలలో ఎలాంటివి అంశాలు ప్రస్తావించారనే అంశాన్ని కూడా మళ్ళొకసారి కేసీఆర్ ని ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అలాగే చూసుకున్నట్టయితే భవిత మొన్న హరీష్ రావు విచారణ అనంతరం కూడా ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం, దాదాపు సుదీర్ఘ చర్చలు సాగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏదైతే ఈ రోజు విచారణలో భాగంగా సంసిద్ధమయ్యే వచ్చుండే అవకాశం ఉందంటారా? పూర్తి స్థాయిలో కేసీఆర్ పకడ్బందీ డాక్యుమెంట్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో విచారణ ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేవలం అప్రదిష్ట పాలు చేయడానికే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు రాజకీయ కుట్ర చేస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది కాళేశ్వరం ఎందుకోసం నిర్మించాల్సి వచ్చింది, కాళేశ్వరం నిర్మించడంలో కావాల్సినటువంటి అంశాలేంటి, కాళేశ్వరం నిర్మిస్తే ఎలాంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వీటి డాక్యుమెంటేషన్ తోని ఇప్పటికీ కేసీఆర్ సిద్ధం చేసుకున్నాడు. దాదాపు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత 4 సార్లు కేసీఆర్ ని భేటీ అయ్యాడు హరీష్ రావు. దాదాపుగా పోయిన ప్రతిసారి 4 గంటల సమయం దాదాపుగా వాళ్ళు చర్చించారు. అంటే అసలు ఎలా ఉండబోతుంది, అంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అంటే నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న దాని ముందు నుంచి మొదలుకండి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా ఒక నివేదిక సిద్ధం చేసుకున్నారు. దానితో పాటు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన రోజు కూడా నేరుగా కమిషన్ ముందు నుంచి బీఆర్కే భవన్ కి నేరుగా దాదాపు 2 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళారు. ఆ రోజు కూడా 4 గంటలకు కేసీఆర్ దగ్గరికి చేరుకున్నటువంటి హరీష్ రావు 8 గంటల వరకు కూడా దాదాపు 4 గంటల పాటు ఆయనను అంటే క్వశ్చన్ చేసిన తీరు, అంటే కమిషన్ ప్రశ్నించినటువంటి తీరు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు, వీళ్ళు ఎలాంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఎలాంటి పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం సమర్పించారు అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు కలిసి చర్చించారు. ఆ అంశాన్ని కూడా మరొక నివేదిక పూర్తి చేస్తారు కేసీఆర్ తయారు చేసుకున్నారు. అంటే బిఫోర్ క్వశ్చన్స్ ఆఫ్టర్ క్వశ్చన్ ఈ రెండింటి పైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు. అయితే ఈ రోజు కమిషన్ ముందు మాత్రం కేసీఆర్ ఓవరాల్ గా చెప్పడంతో పాటు ప్రూఫ్లతో ఈ రోజు కమిషన్ ముందు ఉంచే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కేసీఆర్ ని కూడా వాళ్ళను రిపీటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ తో పాటు చాలా సందర్భాల్లో అధికారులు కేసీఆర్ పేరు ప్రస్తావించారు. అయితే ఆ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. కేసీఆర్ తో పాటు కవిత కూడా కేసీఆర్ వెంట వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కవిత